మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్ఠ నామములో మీకందరికీ వందనాలు. నేను క్రీస్తు కొరకు మన దేవుని మనస్సును అనగా యేసు ప్రభు యొక్క మనస్సును ఎరిగిన వారు ఆయన వైపు తప్ప మరెవ్వరి వైపు చూడలేరు అంటూ ఒక భక్తుడు చెప్పిన మాట. యోబు గ్రంథంలో 36వ అధ్యాయము 5-6 వచనాలు. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన వివేచన శక్తి బహుబలమైనది. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడును. ఆయన దీనులకు న్యాయము జరిగించును. సాధారణంగా భక్తుల ప్రాణాలే కదా కాపాడుతాడని అనుకుంటాం, కానీ భక్తిహీనుల ప్రాణాలను కూడా ఆయన కాపాడుతాడు. ఆ కారణం చేత ఆయన మనసు గనక తెలిసినటువంటి వారు ఎవరైనప్పటికీ ఆయనకు మొరపెట్టడం, ఆయనతో సహవాసం చేయడం తప్ప మరొక దారి వెతుక్కోలేరు అనేటువంటిది భక్తుని యొక్క ఆలోచన అన్నమాట. కీర్తనల గ్రంథంలోకి వెళ్ళినట్లయితే 123వ అధ్యాయము 2వ వచనాన్ని చూసినట్లయితే, దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అని అంటున్నాడు. ఇక మరలా మనం 146వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చూసినట్లయితే, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. సాధారణంగా దేవుని నమ్ముకోవడం, వ్యాధో బాధో బలహీనత ఏదో వచ్చినప్పుడు నమ్ముకోవడం, అది తగ్గిన తర్వాత మరలా మామూలు పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం కొందరు చూస్తూ ఉంటాం. కానీ నీతిగా, యథార్థతగా, నమ్మకంగా ఉండి శ్రమ అయినా, హింస అయినా, కరువైనా, ఖడ్గమైన, బాధ అయినా, ఎంత కఠినావస్థ వచ్చినా సరే దేవుని వైపు తప్ప మరెవరి వైపు చూడడం అన్నటువంటి విశ్వాసులు ఉన్నారు. దేవుని తట్టు కాక మరెవరి తట్టు చూడలేమని సేవకులు కూడా ఉన్నారు. ఒకవేళ దేవుని తట్టు కాకుండా లోకం తట్టు, మనుషుల తట్టు చూస్తే తాత్కాలిక అవసరాలు తీరిపోతాయి, కానీ శాశ్వతంగా ప్రతిదీ పరిష్కరించే దేవుడి తట్టే నేను చూస్తానని బలమైన తీర్మానం కలిగిన వారు అనేకులు ఉన్నారు. అట్టి వారిలా మనము కూడా ఉండులాగా ప్రభు సహాయం చేయునుగాక. ఆమేన్.